పితృస్తోత్రం శ్రీ రుచికృతం. ఈ పితృస్తోత్రము దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి మరియు వారి ఆశీస్సులు పొందడానికి ఒక ఉత్తమమైన సాధనంగా భావిస్తారు. ఈ స్తోత్రము గరుడ పురాణంలోని 89వ అధ్యాయంలో రుచి అనే మహర్షి ద్వారా చెప్పబడినది. రుచిరువాచ అర్చితానామమూర్తానాం పితॄణాం దీప్తతేజసాం నమస్యామి సదా తేషాం ధ్యానినాం దివ్యచక్షుషాం ఇంద్రాదీనాం చ నేతారో దక్షమారీచయోస్తథా సప్తర్షీణాం తథాన్యేషాం తాన్ నమస్యామి కామదాన్ మన్వాదీనాం చ నేతారః సూర్యాచంద్రమసోస్తథా తాన్ నమస్యామ్యహం సర్వాన్ పితॄనప్యుదధావపి నక్షత్రాణాం గ్రహాణాం చ వాయువగ్న్యోర్నభస్తథా ద్యావా పృథివ్యోశ్చ తథా నమస్యామి కృతాంజలిః దేవర్షీణాం జనితॄంశ్చ సర్వలోక నమస్కృతాన్ అక్షయ్యస్య సదా దాతॄన్ నమస్యేహం కృతాంజలిః ప్రజాపతేః కశ్యపాయ సోమాయ వరుణాయ చ యోగేశ్వరేభ్యశ్చ సదా నమస్యామి కృతాంజలిః నమో గణేభ్యః సప్తభ్యస్తథా లోకేషు సప్తసు స్వయంభువే నమస్యామి బ్రహ్మణే యోగచక్షుషే సోమాధారాన్ పితృగణాన్ యోగమూర్తిధరాంస్తథా నమస్యామి తథా సోమం పితరం జగతామహం అగ్నిరూపాంస్తథైవాన్యాన్ నమస్యామి పితॄనహం అగ్నిసోమమయం విశ్వం యత ఏతదశేషతః ఏ చ తేజసి ఏ చైతే సోమసూర్యాగ్నిమూర్తయః జగత్స్వరూపిణశ్చైవ తథా బ్రహ్మస్వరూపిణః తేభ్యోఖిలేభ్యో యోగిభ్యః పితృభ్యో యతమానసః నమో నమో నమస్తేస్తు ప్రసీదంతు స్వధాభుజః. శ్రీ గరుడ పురాణే ఊననవతితమోऽధ్యాయే రుచికృత పితృస్తోత్రం.